కంటెంట్ ఉన్న సినిమాకి కాంపిటీషన్తో పని లేదు. ఒకేసారి 2-3 పెద్ద సినిమాలు బరిలో దిగినా సత్తా చాటుతుంది. క్లాస్ మాస్ అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని థియేటర్స్కి రప్పిస్తుంది. ఇప్పుడు ఇలాంటి మ్యాజిక్ని క్రియేట్ చేస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం. 3 రోజుల్లో సెంచరీ కొట్టిన వెంకటేష్ వీకెండ్లోనూ అదే జోరు కంటిన్యూ చేస్తున్నాడు. పొంగల్ బరిలో దిగిన సంక్రాంతికి వస్తున్నాం రికార్డులు క్రియేట్ చేస్తుంది. 3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్బులో చేరిపోయాడు వెంకటేష్. మొదటి రోజు 46 కోట్లు వచ్చాయి. 2 రోజుల్లో 77 కోట్లకు చేరింది. 3 రోజుల్లోనే 106 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. 4వ రోజు కూడా అదే జోరు కంటిన్యూ అవుతోంది. అంటే సగటున రోజుకి 30 నుంచి 35 కోట్ల వసూలు చేస్తుందన్నమాట. ఓవర్సీస్ లో కూడా వెంకీ సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది. కేవలం 2 రోజుల్లోనే అక్కడ $1 మిలియన్ అకౌంట్ లో వేసుకుంది. ఈ వీకెండ్ ఈ డోస్ మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ముఖ్యంగా యుఎస్ లో ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి యూనిట్ మొత్తం ఖుషి అవుతోంది. సంక్రాంతి బరిలో దిగిన గేమ్ చేంజర్ మిక్స్డ్ టాక్ తో రన్ అవుతోంది. పైరసీ ఈ సినిమాకి పెద్ద మైనస్ గా మారింది. డాకు మహారాజ్ మాస్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ఓట్లు మాత్రం సంక్రాంతికి వస్తున్నాంకే పడుతున్నాయి. ప్రజెంట్ వెంకీ జోరు చూస్తుంటే లాంగ్ రన్ లో ఈ సినిమా 250 కోట్ల గ్రాస్ ని రాబట్టేలా కనిపిస్తోంది.